నా పేరు మధుబాబు బోరాడు అండి. నేను జీడబ్ల్యూఎస్సీ జేఏసీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు గత 6 సంవత్సరాలుగా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు మానసిక ఒత్తిడి మరియు ఆర్థిక ఇబ్బందులు వీటిపైన ఈరోజు ఉత్తరాంధ్ర వేదికగా 6 జిల్లాల వారితో మీటింగ్ పెట్టడం జరిగింది జేఏసీ తరఫున. మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ కూడా ప్రమోషన్ ఛానల్ అనేవి లేవు, బేసిక్ పేస్ అంటే ఏంటో తెలియదు. అదేవిధంగా ఒక వాలంటీర్ విధులు ఏవైతే ఉన్నాయో అది కూడా ప్రతి ఒక్కరు మా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ తోనే చేపిస్తున్నారు. డోర్ టు డోర్ సర్వీస్ అనేది కూడా డోర్ టు డోర్ సర్వీసెస్ మేము వద్దన్నా కూడా మీరు చేస్తారా చేయరా, లేనిపోని పక్షంలో మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి మానసిక ఒత్తిడి గురిస్తున్నారు. ఇదే విధంగా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎక్కువగా మహిళలు ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు కూడా విధి నిర్వహణలో టైమింగ్స్ తో సంబంధం లేకుండా ఒత్తిడి గురి పెడుతున్నారు. ఇప్పటివరకు ఎవరికి ప్రమోషన్ ఛానల్ బేసిక్స్ అంటే ఏంటో తెలియదు. దానిపైన మేము ఉద్యమించడానికి ఉత్తరాంధ్ర వేదికగా మొదటి స్టెప్ అనేది వేయడం జరిగింది. మేము గత 15 రోజుల కిందటే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చున్నామంటే నెలాఖరులోపు ప్రభుత్వం కానీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ జేఏసీతో చర్చలు జరిపితే పర్వాలేదు, లేని పక్షంలో అక్టోబర్ 1 ఏదైతే ఉందో పెన్షన్ నిలుపుదల చేస్తామని చెప్పడం జరిగింది. దానికి స్టిక్ ఆన్ అయ్యి ఈరోజు మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి గవర్నమెంట్ మరీ చెప్తున్నాము, అక్టోబర్ 1 లోపు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ యూనియన్ అందరితో మీరు మీటింగ్ నిర్వహించి మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కనుక్కొని మీరు ఎప్పుడు చేస్తారంటే డెడ్ లైన్ ఇస్తే చాలు. మీరు వెంటనే చేయాలని అడగట్లేదు. మీరు డెడ్ లైన్ ఇచ్చి ఫలానా రోజు ఇన్ని రోజులు మేము చేస్తామని చెప్తే పర్వాలేదు. లేనిపోని పక్షంలో గ్రామ వార్డు సచివాలయం ఎవరైతే ఉన్నారో 1,25,000 మంది అందరూ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఆపడానికి సిద్ధం అవుతున్నాం. అదేవిధంగా డోర్ టు డోర్ సర్వీసెస్ కాదు, ఏ వాలంటీర్ విధులు ఏ సర్వీస్ కూడా మేము చేయమని సభాముఖంగా మీడియా ముఖంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా చెప్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బగ్గా జగదీష్. నేను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను. ఇప్పుడు మా చైర్మన్ గారు ఏదైతే చెప్పారో, ఏదైతే గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మేము గత 6 ఏళ్లుగా వినతి పత్రాలు ఇచ్చినా వివిధ వినతులు చేసినా కూడా కనీసం వాటికి సంబంధించిన విషయాల మీద దృష్టి పెట్టని పరిస్థితి. అదే గనక మీరు ఈ నెలాఖరు లోపు మా సంఘాన్ని అదే విధంగా మా నాయకులు పిలిచి మీరు చర్చలు జరిపి ఒక ఉద్యోగులకి ఆమోదయోగ్యమైనటువంటి ఒక శ్వేతపత్రాన్ని కానీ లేదంటే మేము మీకు ఇది చేస్తాము, మేము మీకు ఇది చేయలేము, ఆర్థికంగా ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి తెలియజేస్తే మేము కూడా కార్యాచరణ అనేది ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది మా రాష్ట్ర కార్యాచరణ కమిటీతో ముందుగా మేము చర్చించుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం. లేని పక్షంలో ఏదైతే మా జేఏసీ ఈ రోజు మా చైర్మన్ గారు ఇచ్చినటువంటి మాటకి పూర్తిగా మేము కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా మాకు సంబంధించినటువంటి ఆర్థిక సంబంధమైన విషయాలే కానీ లేదంటే ఆర్థికేతర సంబంధమైన విషయాలే కానీ లేదంటే గత 1.5 సంవత్సరం కాలంగా మమ్మల్ని ప్రతి ఇంటింటికి తిరిగి చేసే సర్వేలే కానీ మేము మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి వాటిని మీరు నిలుపుదల చేసి వాటికి వేరే ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని చెప్పి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మా ఐక్య కార్యాచరణ కమిటీ ఐక్య కార్యాచరణతో ముందుకు వెళ్లి అవసరమైతే నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే మొదటి జోనల్ స్థాయి సమావేశాన్ని విజయనగరం వేదికగా పెట్టుకున్నాము, 2వ జోనల్ స్థాయి సమావేశాన్ని రాయలసీమలో ఉన్నటువంటి 4 ఉమ్మడి జిల్లాలని కలుపుకొని కర్నూలు జిల్లా వేదికగా ఒక సమావేశాన్ని నిర్వహించుకొని అక్కడ కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని వివిధ డిపార్ట్మెంట్ సంఘాల నాయకుల్ని ఐక్యం చేసి ముందుకు వెళ్లాలనే కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.